హలో ఎవరండి? లోకేష్ గారేనా సార్ మాట్లాడేది? అవునండి. సార్ యూట్యూబ్‌లో చూసి కాల్ చేశాను సార్ మీకు నేను. చెప్పండి మేడం. ఎక్కడి నుంచి మీరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాది విజయవాడ సార్. నేను ఏంటంటే పెద్ద హైయర్ స్టడీసే చదువుకున్నాను. ఓకే అండి. పైనుంచి పడిపోవటం వల్ల ప్రెజెంట్ నేను నడవట్లేదు సార్. నేను ప్రతి వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం వింటున్నాను టాలీ గురించి. ఓకే. ఓకే. నేను మొన్న మీకు కూడా నేను యూట్యూబ్ ఛానల్ నుంచి మీతో మాట్లాడడానికి నాకు కొంచెం టైం ఇస్తారా అని చెప్పి మెసేజ్ చేశాను సార్. మీ ఓకే. ఓకే. కాంటాక్ట్ అవునవునులెండి. మీ పేరండి? హరితశ్రావణి సార్. హరిత శ్రావణినా? అవును సార్. నేను కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వండి అని చెప్పని కూడా అడిగాను సార్. అవునవునండి. అవునండి. సార్ నేను ఇప్పుడేంటంటే ప్రెజెంట్ నేను ఎంబీఏ, పీజీలో ఫినాన్స్ అండ్ హెచ్ఆర్, ఎస్ఏపీ, ఫికో, టాలీ అన్నీ కంప్లీట్ చేశాను సార్. ఓకే అండి. నేను బెంగుళూరులో ఉండేదాన్ని. అక్కడే జాబ్ చేస్తూ ఉండేదాన్ని. 2018 నుంచి పడిపోయాను సార్ నేను. ఓకే. ఓకే. నేను నడవట్లేదు, ఏమీ చేయట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాను. సో ఏంటంటే నాకు కొంచెం ప్రిపేర్డ్‌గా ఉంటదని చెప్పనని మీరు నాకు హెల్ప్ చేయగలరా అని చెప్పి చేశాను సార్. అంటే టాలీ నోట్స్, జీఎస్టీ నోట్స్ ఇస్తే నా అంతట నేను ప్రిపేర్ అయికుంటూ, హ్మ్. చేసుకుంటూ హోమ్ బేస్డ్ ఏమైనా జాబ్స్ అయినా ఇప్పియగలరా అని చెప్పనని, దాని గురించి అని చెప్పనని కాల్. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నాకెవరు ఇప్పుడు హెల్ప్ చేయట్లేదు సార్. నాకు ల్యాప్‌టాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. అమ్మని నేనే చూసుకోవాలి సార్. డ్యాడీ చనిపోయారు. ఓకే. ఓకే. ఇలా ఉండగానే అందుకని చెప్పనని ఒక ఫ్రెండ్ లాగా రిక్వెస్ట్ చేసి అడుగుదాము. అట్ ద సేమ్ టైమ్ మీరు నోట్స్ పంపిస్తే మొత్తం అది కూడా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు కదా అని చెప్పిన ఉద్దేశంతో అడిగాను సార్. నాకు ఎంఎస్ ఆఫీస్ వచ్చు, ఎంఎస్ ఎక్సెల్ వచ్చు. బట్ హ్మ్. ఏంటంటే సరైన లైఫ్ లేదు సార్ నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అవునవునులెండి. సర్లేండి. మీరు అడ్రెస్ పంపించండి నాకు ఈ నంబర్‌కి. నేను పంపిస్తాను మీకు. ఓకేనా? అంటే ఇదేంటది నోట్స్ పంపిస్తాను సార్. నేను అంటున్నది అది కాదు సార్. మాకు టాలీలో టాలీ నోట్స్ కూడా ఉంటుందా సార్? అదే అండి. నేను మెటీరియల్స్ పంపిస్తాను మీ ఊరికి. మరి చూసుకోండి అంటున్నాను. ఓకే సార్. ఓకేనా? నాకు వాట్సాప్‌లో ఈ నంబర్‌కి మీరు పంపించండి. అడ్రెస్ పంపించండి. నేను పంపిస్తాను. ఓకేనా? మండే గాని, బుధవారం గాని పంపిస్తాను. ఓకే? ఓకే సార్. అంటే పీడిఎఫ్‌లో ప్రకారం లేదా సార్? లేదండి. నోట్స్ పంపిస్తాను. మెటీరియల్స్ పంపిస్తాను. పీడీఎఫ్ లేదు. ఆ! ఓకే సార్. ఓకే? సార్ ఇక్కడ జాబ్ ఉన్నా చెప్పరా సార్? ఇంట్లో హోమ్ బేస్డే చేస్తాను సార్. నేను నడవలేను సార్. ఓకేనండి. నేను కన్ఫర్మ్‌గా చెప్తాను. డోంట్ వర్రీ. అలాగేం ఫీల్ అవ్వద్దండి. ఆ! బావుంటుంది. డోంట్ వర్రీ. సో, మీరు నేర్చుకోండి. బాగా నేర్చుకోండి. ఆ! మాక్సిమం అలాంటివి ఏమైనా హోమ్ సంబంధించినవి ఉంటే నేను చెప్తాను. ఓకేనా? సపోర్ట్ చేయరా కొంచెం సార్ ప్లీజ్ సార్. చేస్తానండి. డోంట్ వర్రీ. అలా ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ! ఓకేనా? సరే. ఆ! ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే అడ్రెస్ పెడతాను సార్. పంపించండి. సార్ జీఎస్టీ గురించి కూడా ఉంటది కదా సార్? మొత్తం ఉంటుందండి. టోటల్‌గా జీఎస్టీకి సంబంధించి టోటల్‌గా ఉంటుంది. ఆ! అంటే ఇప్పుడు ఏమడుగుతున్నారంటే చాలా మంది టాలీతో పాటు జీఎస్టీ ఉండాలి. టాలీలో కూడా క్వెషన్స్ కూడా అడుగుతున్నారు కదా సార్. అందుకని సార్. అవునవును. మన ఛానెల్‌లో మీరు ఆల్రెడీ అన్నీ చూసుంటారు. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అవును. ఉంటాయి. ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ బట్ ఏంటంటే హ్మ్. కొన్ని నాకు లెఫ్ట్ సైడ్ కదా! హ్మ్. హ్మ్. అంత మూవ్ ఆన్ చేయడం గాని, ఎళ్లి కూర్చోవడం ఎక్కువసేపు ఉండదు. సో, అవునులెండి. అవును. ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఏంటంటే కాదు ఇంకా మనకెవరు ఇవ్వనప్పుడు హ్మ్. నేనే ఒక ఇంట్లో ఏదో ఎంతో కొంత 3000, 4000 వచ్చినా మన ఇంటద్దెకు కలుస్తాయి కదా సార్ అన్న ఉద్దేశంతో అవునండి. నేను ప్రిపేర్ అయ్యి ఉందామని చెప్పనని అడుగుతున్నాను సార్. ఓకేనండి. మీరు కొంచెం యూట్యూబ్ మీద గ్రిప్ సంపాదించుకొని ఇట్లా ఆన్‌లైన్ క్లాస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్‌లైన్ క్లాస్ చెప్పుకుంటా ఉండండి. మంచిగా వస్తుంది డబ్బులు. థ్యాంక్ యూ సార్. నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఇయన్నీ కూడా నేర్పుతారా సార్? ఆహ్, అది అంటే కొంచెం కష్టమండి. నాకు టైం అనేది సరిపోవట్లేదు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు సార్ ఆ! నేనంటుంది. ఫర్దర్ ఫ్యూచర్‌లో క్రియేట్ చేద్దాం. కన్ఫర్మ్‌గా చేస్తాను. మీకు ఈమెయిల్ ఐడీ ఉంది గదా! ఈమెయిల్ ఐడీ ఉంది సార్. ఈమెయిల్ ఐడీ ఉంటే మీరు మంచిగా నాకు తెలిసినంత వరకు మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకుంటే మంచిదనిపిస్తుంది. చేస్తాను సార్. అంటే ఇప్పుడు నేననేదేంటంటే ప్రాపర్‌గా నాకు ఇయన్నీ ఏమీ లేవు సార్. ఎక్విప్‌మెంట్స్ కూడా ఏమీ లేవు. ల్యాప్‌టాప్ అయితే ఉంది కానీ హ్మ్. హ్మ్. ప్రాపర్‌గా మనం పెట్టుకునేయి ఏమీ లేవు. నేనంటుందేంటంటే మీకు ఇప్పటికిప్పుడు చెప్పమనేం కాదు. హ్మ్. హ్మ్. సండేస్ ఆ టైంలో కొంచెం నైట్ పూట మీరేమన్నా కొంచెం మీరు ఫ్రీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలాగా ఏమైనా చెప్పగలరా అని చెప్పి సండేస్ ఆ టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సార్. అవునవునులెండి. ఇప్పుడు మీకు ఈమెయిల్ ఐడీతోనే డైరెక్ట్‌గా మన యూట్యూబ్ ఛానెల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్ ఏం ఓకే లేదు. సార్. ఆ! తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. మొబైల్ నంబర్‌కి లింక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవాలి. హ్మ్. తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్‌గా మీరు పెట్టుకోవాల్సొస్తది ఛానెల్ నేము. అవును సార్. అంటే ఇప్పుడు కింద మనకి సబ్‌టైటిల్స్ అనేవి కింద అన్నీ ఇయన్నీ పెట్టడానికి కూడా మీరు క్లిక్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో చూడండి అంటారు కదా! అవునవునండి. అవి ఎలా చేయాలో కూడా తెలీదు సార్ నాకు. అందుకే నేనేమంటున్నానంటే పిన్ టు పిన్ ఇప్పుడు కాదు మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత
అది కూడా చెప్తే దాన్ని ఫాలో అప్ చేసుకుంటాను అంటున్నాను సార్ నేను. షూర్ అండి, కంపల్సరీగా నేను చేస్తానులేండి, కాల్ చేస్తానులేండి. ఓకేనా? ఓకే సార్. ఈ నెంబర్ సేవ్ చేసుకోవచ్చా సార్ మీరు? చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సార్ నా పేరు హరిత శ్రావణి సార్. హరిత శ్రావణి, ఓకేనండి, ఏం పర్వాలేదండి, నేను పంపిస్తాను. అవి చూసుకొని మంచిగా నేర్చుకోండి, రేపు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇది నా నుంచి హెల్ప్ అనుకోండి అంతే. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఇంకా మీరు హెల్త్ బాగాలేదంటున్నారు, అమ్మకి బాగాలేదంటున్నారు. అవును సార్. ఓకేనా? మనం బాగా చూసుకోండి, మంచిగా ఉండండి. సో అంతా దేవుడి దయ సార్. జాబ్ బయటికి వెళ్ళి చేద్దామన్నా ఏ సిచ్యువేషన్ లేదు సార్. ఇప్పుడు నాకు అంత చదువుకున్నాను కానీ సరైన సపోర్ట్ లేదు సార్. అవునులేండి, అవునులేండి. కానీ ఇంట్లో ఉండి చేద్దామంటేనేమో ఇప్పుడు ఎవరిని నమ్మి తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. అవునులేండి. అలా జరిగి నేను ఫాల్ట్ అయ్యాను సార్. టాలీ గురించి నేర్పిస్తానని చెప్పానని నేర్పించుకొని 1 వీక్ చెప్పేసేసుకొని వాళ్ళ వరకు వాళ్ళు చెప్పేసుకొని వర్క్ ఇస్తామని చెప్పని వర్క్ ఇచ్చి 3 నెలల పాటు చేపించుకొని ఇప్పుడు మేము డబ్బులు ఇవ్వని చెప్పానని పెద్ద పెద్ద గొడవ చేశారు సార్. అవునండి, అలా కూడా ఉన్నారు సార్. అందుకని పర్లేదులేండి, డోంట్ వరీ, మనం పంపిస్తాను, అవి చూసుకొని మంచిగా. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది సో డియర్ సబ్స్క్రైబర్, దీన్ని బట్టి మీకు అర్థమైందంటే, సో హరిత శ్రావణి ఏమో హ్యాండిక్యాప్డ్. సో ఆమె బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండే, అపార్ట్మెంట్ నుంచి కింద పడి బ్యాక్ బోన్ ప్రాబ్లం అయిందంట. సో అందుకోసం వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. సో నా నుంచి నేను టాలీ మెటీరియల్స్ అనేది ఆమెకి ఫ్రీగా డొనేట్ చేస్తున్నాను. మీరు మన వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే ప్లీజ్ ఆమెకి హెల్ప్ చేయండి, మీ వంతు సహాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగాలేదంటున్నారు, వాళ్ళ ఫాదర్ కూడా మరణించారని చెప్తున్నారు, ఆమె మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. సో ఆమె నేటివ్ వచ్చేసి విజయవాడ. ఓకే, అడ్రస్ ఎవరికైనా కావాలన్నా, ఫోన్పే నెంబర్ ఏమైనా ఇవ్వమన్నా నేను ఇస్తాను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ చేయండి, మన వంతు సహాయం ఆమెకు హెల్ప్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.